సార్ ఒక్క నిమిషం. సార్ ఇది అంత పెద్ద విషయం కాదు సార్. ఒక 3-4 పిలవండి సార్, మనం పాల కొట్టేస్తాం. చేస్తాను. దానివల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదు. ఆగండి, ఈ ఆత్మ చాలా శక్తివంతమైంది. ఇక్కడి నుంచి వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. ఓ, నువ్వు ఇక్కడున్నావా? ఎందుకొచ్చావు నువ్వు? నేను ఇక్కడికి నా బాధ్యతల్ని పూర్తి చేయడానికి వచ్చాను. నేను అందుకే నీకు ఇంకా నేను ఎవరో తెలియదు. నేను నరసింహస్వామి భక్తురాల్ని. నేను సాహస సింహ భక్తురాల్ని. ఏయ్, నీకింకా నా శక్తి ఏంటో సరిగ్గా తెలీదు. నీకంత నమ్మకమా? నిన్ను బంధించి నేను ఎవరో నిరూపించుకుంటాను. అది నీ వల్ల కాదు. నేనొక విష్ణు భక్తురాల్ని కాబట్టి నువ్వు నన్ను బంధించలేవు. అలాగా? ఇంకా 10 నిమిషాల్లో నిన్ను బంధిస్తాను. భగవాన్, అమ్మా, ఇంకా 10 నిమిషాల్లో నేను ఆత్మని బంధించబోతున్నాను. ఆ సమయంలో వాళ్ళని ఎలాగైనా బయటికి వచ్చేయమని చెప్పు. అలాగే అమ్మా. పూజని మొదలు పెట్టబోతున్నాను. హలో రాహుల్, ఇంకా 10 నిమిషాల వరకు ఆ ఆత్మ మిమ్మల్ని ఏం చేయదు. ఆలోగా మీరందరూ బయటకు వచ్చేయండి. ఓకే డాడ్. చూడండి రా, డాడ్ ఏం చెప్పారంటే 10 నిమిషాల వరకు ఆ గోస్ట్ మనల్ని ఏం చేయదట. ఆ టైంలోనే మనం అందరం ఎలాగైనా బయటికి రమ్మన్నారు. ఈ 10 నిమిషాల్లో మనందరం ఎలాగైనా బయటికి వెళ్ళాలి, సరేనా? నువ్వు చెప్పేది నిజమేనా? కన్ఫర్మా? అలాగే రాహుల్, నిజంగా ఏం చేయదు. అలా అయితే ఆ సెటస్కోప్ ని నువ్వే వెళ్ళి తీసుకురారా. రే, నువ్వు తీరా. వెళ్ళరా, కావాలంటే నువ్వు తీసుకో. నాకు వెళ్ళరా.